హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరీష్ ఆలివన్ హబ్. ఈరోజు మనము వీడియోస్ రికార్డింగ్ చేయడం కోసము ఒక ట్రైపాడ్ తీసుకున్నాను. ఆ ట్రైపాడ్ ఎలా ఉంది, ఎలా వచ్చింది అనే విషయం గురించి అన్బాక్సింగ్ చేసి చూద్దాము. సో కొన్ని రోజుల క్రితం నేను ఒక ట్రైపాడ్ తీసుకున్నాను అండ్ మైక్ కూడా తీసుకున్నాను. మైక్ వచ్చేసి బాగుంది. మైక్ చూసుకోవచ్చు, మైక్ విషయంలో ఓకే, కానీ ట్రైపాడ్ విత్ లైట్ తోటి తీసుకున్నాను. అదైతే వేస్ట్. చూసుకోవచ్చు, ఓన్లీ లైట్కు మాత్రమే పనికి వస్తుంది తప్ప ఇది మనము దీనిలో కెమెరా కానీ అండ్ ఫోన్ కానీ పెట్టలేము. అది పెడితే కూడా కరెక్ట్ సెట్ అవుతలేదు. సో ఎవరైనా విత్ లైట్ తోటి వస్తుంది అని చెప్పేసి తీసుకోవాలనుకుంటే మాత్రం అసలు ప్రిఫర్ చేయకండి. ఓన్లీ లైట్కు మాత్రమే యూజ్ అవుతుంది ఆ ట్రైపాడ్. సో విత్ ఫోన్ తోటి అయితే యూజ్ అవ్వదు. అనవసరంగా మనీ వేస్ట్ తప్ప ఎలాంటి యూజ్ ఉండదు. అలాంటి ట్రైపాడ్ అయితే తీసుకోకండి. ఓన్లీ లైట్ కావాలంటే తీసుకోండి, పర్లేదు. కానీ లైట్ ప్లస్ నేను ఫోన్ కూడా పెట్టుకొని వీడియోస్ తీసుకుంటా అంటే మాత్రము ఆ ట్రైపాడ్ ప్రిఫర్ చేయకండి. ఇంకోటి, ఈ పీట్రానికి నేను మైక్ కూడా తీసుకున్నాను. మైక్ విషయంలో అయితే నో ఇష్యూ. మైక్ అయితే బాగా పనిచేస్తుంది, పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ట్రైపాడ్ ఎలా వచ్చింది, ఏదైనా క్వాలిటీ బాగుందా లేదా, అసలు మనం వీడియోస్ తీసుకోవడానికి యూజ్ అవుతుందా కాదా, కెమెరాస్ కానీ అండ్ ఫోన్కి కానీ బెటర్గా ఉంటుందా లేదా అన్న విషయము ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఇది కూడా కొన్ని రోజులకు ఎలా ఉన్నది అనేది ఫుల్ రివ్యూ కూడా మీకు చేస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. చూడవచ్చు, ఈ డబ్బాలో చిన్న డబ్బా వచ్చింది. ఇంత పెద్ద దానిలో ఇంత చిన్న వచ్చింది. ఇది అమెజాన్ నుంచి వచ్చింది. అమెజాన్ బేసిక్స్ అని ఉన్నది ట్రైపాడ్. దీనిలో ఏం రాలేదు. ఒకటి చిన్న బ్యాగ్. ఇదైతే బెటర్ ఉంది అబ్బాయి, ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా బెటర్గా ఉంది. నార్మల్గా మనం బయటకు వెళ్ళినా కూడా క్యారీ చేయొచ్చు. క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, ఇది ఫోను పెట్టుకోవడం కోసం. ఇదైతే బాగుందండి, క్వాలిటీ బాగుంది. సో ఆ ట్రైపాడ్తో చూస్తే అసలు ఈ ట్రైపాడ్ చాలా అంటే చాలా బెటర్గా ఉంది. మంచి థిక్నెస్ ఉంది అండ్ మంచి క్వాలిటీ ఉంది. ఇట్లా పెడితే ఈజీగా మనం కెమెరా కూడా అవుతుంది. ఇంకోటి లెవెల్ టీవీ కూడా ఇచ్చిండు, చూసుకోవచ్చు. మనం లెవెల్ కరెక్ట్ సెట్ చేసుకోవడానికి లెవెల్ టీవీ కూడా ఇచ్చిండు. సో బెటర్గా ఉంది, ఇదైతే బాగుంది. సో ఇది చాలా హైట్ వరకు కూడా వస్తుంది. ఆల్మోస్ట్ మనకు 5 feet హైట్ వరకు కూడా వస్తుంది. ఇవన్నీ క్లిప్స్. నార్మల్గా ఇది ఎట్లా ఇచ్చిందంటే ఇది ఒక్కటే కొంచెము ఈ క్లిప్స్ ఇరిగిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఇది ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి. మ్యాక్సిమం ఇరిగిపోకపోవచ్చు అని చూసుకోవాలి. సో దీన్ని బట్టి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. క్లిప్స్ని ఇలా పెట్టుకుంటే అయిపోయా. దీన్ని టైట్ చేసుకోవడమే. మ్యాక్సిమం హైట్ కూడా మీకు చేసి చూపిస్తాను. జస్ట్ ఈ క్లిప్స్ని ఇలా పెట్టుకోవడమే. ఈ క్లిప్స్ కొంచెం జాగ్రత్త యూజ్ చేయాలి. క్లిప్స్ ఇరిగితే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి వేస్ట్ ప్లాస్టిక్ ఏం కాదు, కాకపోతే చెప్పలేము. సో ఇరిగిపోతే వేస్ట్ అవుతుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా యూజ్ చేస్తే బెటర్. నాలాంటి వాళ్ళైతే కొంచెం మరీ జాగ్రత్త యూజ్ చేయాలి. ఎందుకంటే మనకు అంత మంచిగా వాడడం తెలియదు. అనవసరంగా వేస్ట్ చేసుకుంటాం, వాడిని పాడు చేసుకుంటాం. చూసుకోవచ్చు, ఇంత హైట్ వరకు వచ్చింది. సో అయినా నిలబడ్డ కూడా బాగానే మనకు హైట్ సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ 4 feet హైట్ ఉన్నది. చూసుకోవచ్చు, దీని హైట్ వచ్చేసి మ్యాక్సిమం 4 feet వరకు ఉంది. సో ఇంకొంచెం ఒక 5 inches ఉంటే బాగుండు అనిపించింది నాకు. సో క్వాలిటీ విషయంలో చూసుకుంటే మాత్రం చాలా బెటర్ ఉంది. సో మనకు ట్రైపాడ్ బెటర్ అనిపించింది. క్వాలిటీ విషయంలో అయితే ఓకే. సో కొన్ని రోజులు వాడి చూస్తే మనకు అర్థమవుతుంది
బాగా అనిపిస్తేనేమో ఓకే, మీకు ఫుల్ రివ్యూ కూడా దీని గురించి ఇస్తాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది వచ్చేసి ఇది నార్మల్ వెళ్తుందండి. ఇది వచ్చేసి ఇప్పుడు డైరెక్ట్ దీనికి ఇట్లా కనెక్ట్ చేసుకోవాలి. సో ప్రాపర్గా స్క్రూ ఫిట్ చేసుకొని దీన్ని పెట్టేయడం ఎట్లా చూసుకోవచ్చు, ఇలా పెట్టేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ టైం మనం ఫోన్ కోసం దీని ఊకే దింపాల్సిన అవసరం లేదు. ఇది ఉంది కదా, దీంతో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫోన్ అనేది. సో మీకు చూపిస్తాను చూడండి. ఫోన్ ఇట్లా పెట్టినాం అనుకో, ఫోన్ ఇట్లా పెడితే సో మనకి నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ వీడియోస్ అయిందనుకో ఇలా అడ్జస్ట్ చేసుకోవడం, లాంగ్ వీడియోస్ అయిందనుకో సో ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవడం. సో అట్లా నార్మల్ ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుందండి. సో దీన్ని బట్టి ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోన్ అయితే ఈజీగా అవుతుంది, నో టెన్షన్. సో ప్రాబ్లం అయితే లేదు ఇప్పటి వరకు అయితే. సో ఇంప్రెషన్ అయితే బెటర్ అనిపించింది నాకు పాత దాంతో పోలిస్తే. అది పాతది మరీ దారుణంగా ఉన్నది, అది ఏ రకం కూడా నాకు యూజ్ అవ్వలేదు ఇన్ని రోజులు, అది వేస్ట్ అనిపించింది. రిటర్న్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కనీసం లైట్ అయినా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆపాను. సో ఇదైతే బాగుంది, రివ్యూస్ అయితే బాగుండే, ఆ రివ్యూ చూసే తీసుకున్నాను. సో నాకు యూజ్ అవుతుందా బాగుంటుందా లేదా అన్న విషయం గురించి మీకు మళ్ళీ ఒక లాంగ్ వీడియో నేను రివ్యూ ఇస్తానండి దీని గురించి. సో ఎలా ఉందో ఆ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇప్పటికైతే చాలా బాగుంది, దీని క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా చూడొచ్చు, చాలా స్టిఫ్గా ఉన్నది చూసుకుంటే. సో మళ్ళీ లైట్ వెయిట్ ఉంది, వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, మంచిగా స్టిఫ్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగా మనకు. సో జస్ట్ ఈ క్లిప్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, హెవీగా యూజ్ చేస్తే తిరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొంచెం ప్లాస్టిక్ వచ్చేసి ఇంకొంచెం బెటర్ ప్లాస్టిక్ ఇస్తే బాగుండు అనిపించింది. సో చూస్తే ఓవరాల్గా అయితే ఓకే, బెటర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.